ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి. ఒక చిన్న మాట చెప్తాను. ప్రతిరోజు మనం బైబిల్ చదువుకుంటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం. ఆఫీసులకు వెళ్ళే ముందు, లేకపోతే స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళేటప్పుడు, మన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఖచ్చితంగా ప్రార్థన చేసుకొని వెళ్తాం కదా. ఇక మళ్ళీ ఆఫీసులో టైం దొరికినప్పుడు మీరు ప్రార్థన చేసుకుంటున్నారో లేదో నాకైతే తెలియదు. కానీ ఒక్క మాట అయితే, మీరు ఎంత బిజీగా ఉన్నా ఒక్క క్షణం ఖాళీ దొరికినా కూడా ఈ మాట అనేది మీరు మనసులో అనుకోండి. పైకనక్కర్ల, మనసులో అనుకోవడం ప్రతిరోజు మీరు అలవాటు చేసుకున్నారంటే మీ జీవితం ఎలా మారిపోయిద్దో ఇక మనం ఊహించలేం. ఈ ఒక్క మాట పలకండి చాలు. అనుకోండి, మనసులో అనుకోండి. ఖచ్చితంగా తండ్రికి వినపడిద్ది. మనం మాట్లాడే ప్రతి మాట మనకి, మన హృదయంలోకి ఆలోచన రాకముందే దాన్ని పూర్తిగా ఎరిగి ఉన్నాడు కదా మన తండ్రి. ఆయనకు మరుగైనది ఏదైనా ఉందా? తండ్రికి వ్యతిరేకంగా మనం ఆలోచన చేసిన అది కూడా తండ్రికి తెలిసే కదా. అందుకే ఈ మాట మీరు ఎంత బిజీగా ఉన్నా అది పిల్లలకే నేర్పించండి. మీరు అలవాటు చేసుకోండి. దేవునికి ఇష్టమైన మాట. ఈ మాట పలికితే దేవునికి ఇంకా మీరు దగ్గర అవుతారు, ఇంకా మీరు ఆశీర్వదించబడతారు, ఇంకా మీరు అభివృద్ధి చెందుతారు, ఇంకా మీరు దేవుని కృపను పొందుకుంటారు. ఎందుకంటే తండ్రి దేవుని కృపను బట్టి నాకు అలవాటు చేశాడు. అసలు అది ఎలా అలవాటైందో నాకే తెలీదు. కానీ దేవుని తండ్రి ఆయన బిడ్డలుగా, ఆయన దృష్టిలో, ఆయన చిత్తంలో మనం ఉంటే ఖచ్చితంగా మనం ఏ సమయంలో ఏం మాట్లాడాలి, ఏ సమయంలో ఎటు వెళ్ళాలి, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఎప్పుడు ఏ మాట పలకాలి, ఏ ఆలోచన ఇవ్వాలో ప్రతిదీ కూడా తండ్రి ఎప్పుడు మన గురించే ఆలోచిస్తూ ఉంటాడు కదా. తండ్రి మీద ఆనుకుంటే తండ్రి ఎప్పుడెప్పుడు ఏ ఆలోచన ఇవ్వాలో, ఎప్పుడెప్పుడు నా తల్లికి ఉద్యోగం ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు నా తల్లికి అది ఇవ్వాలని ఏ ఆలోచన ఉండిద్ది తండ్రికి. అంత ప్రేమ, ఆ ప్రేమ అలాంటిది. అందుకే మీరు ప్రతి ఒక్కరు కూడా ఖాళీ దొరికిన ఇప్పుడు పొద్దున్న లేచి వాక్యం చదువుకొని, ప్రార్థన చేసుకొని, ఇంట్లో పనులు చేసుకొని, ఉద్యోగాలకైనా లేకపోతే మీ పనుల కోసమైనా, పొలమైనా, మీరు చేయదగిన పని ఎక్కడికైనా సరే వెళ్ళేటప్పుడు, ట్రావెలింగ్లో ఉన్నప్పుడే ఒక మాట, నేనే పాటిదాన్నయ్యా, నేనే పాటి వాడినయ్యా, ఇంతగా నన్ను ఆశీర్వదించడానికి, ఇంత క్షేమంగా నన్ను తీసుకెళ్ళడానికి నేనే పాటివాడిని, నేనే పాటిదాన్నయ్యా అని ఒక్క మాట అనుకోండి. ఒక్కసారి అనుకోండి, ఖచ్చితంగా తండ్రి వింటాడు. మళ్ళీ మీ పనులకు వెళ్ళిన తర్వాత ఆ పని చేసేటప్పుడు కూడా మీరు అనుకోండి. ఎన్నిసార్లు మీరు అనుకుంటే ఆ మాట తండ్రికి అంత ఇష్టంగా ఉంటారు. నేనే పాటిదాన్ని, నేనే పాటివాడినయ్యా, ఇంత మంచి ఉద్యోగం నాకు ఇవ్వడానికి నేనే పాటిదాన్ని, నేను చేయదగిన పని నాకు ఇవ్వడానికి ఎంతో మంది పనులు లేక ఖాళీగా తిరుగుతున్నారు. అయినా సరే నా మీద మీ దృష్టి పెట్టి, నన్ను ప్రేమించి, నా మీద జాలిపడి, నేను ఈ పని చేసుకునే శక్తిని, బలాన్ని నాకు అనుగ్రహించి, నేను చేయదగిన పని నాకు ఇవ్వడానికి నేనే పాటివాడినయ్యా, నేనే పాటిదాన్నయ్యా అని ఒక్క మాట అనుకోండి. అలాగే ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా, నాతో పాటు చదివిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారయ్యా, నాకన్నా తెలివిగల వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ చదువు చాలా మంది సగంలోనే ఆగిపోయింది. ఒకవేళ చదివిన ఉద్యోగాలు లేక ఇప్పటికి కూడా ఖాళీగానే తిరుగుతున్నారు. కానీ నాకంత అర్హత లేదయ్యా, ఈ ఉద్యోగం పొందుకునే అర్హత, జ్ఞానం నాకైతే లేదు. అయినా సరే అంతమందిలో కూడా నా మీద మీరు దృష్టి పెట్టి, ఇంతగా నన్ను ప్రేమించి, ఈ ఉద్యోగాన్ని నాకు ఇవ్వడానికి నేనే పాటి వాడినయ్యా, నేనే పాటిదాన్నయ్యా అని అనుకోండి. అసలు ఆ మాట అంటేనే కన్నీలాగా తండ్రి చేసిన కార్యాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే సంతోషంతో కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఇలా ప్రతిరోజు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చాడు తండ్రి. ఎంతోమంది ఆరోగ్యం బాగాక ఉద్యోగాలకు సెలవులు పెట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. కనీసం చేయగలిగే ఓపిక ఉంది, శక్తి ఉంది, కానీ పని దొరక్క ఎంతోమంది ఖాళీగా తిరిగే వాళ్ళు ఉన్నారు. మనం చేస్తున్న పనిని బట్టి, మనం కలిగి ఉన్న స్థితిని బట్టి దేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకోండి. నేనే పాటిదాన్నయ్యా. దావీదు గారు ఇదే మాట అనేవాడు. అందుకే దావీదు గారు అంటే తండ్రికి అంత ఇష్టం. ఎందుకంటే ఇదే మాట, నేను ఎంతటి వాడనయ్యా, అసలు మీ దృష్టి నా మీద ఉండడానికి, నన్ను నా సంతానాన్ని కూడా మీరు ఆశీర్వదించడానికి నేనే పాటివాడిని, నేనెంతటి వాడనయ్యా అని ఎన్నిసార్లు తండ్రికి కృతజ్ఞతలు చెప్పుంటాడో కదా. లేకపోతే దావీదు గారి వంశంలో నుంచి యేసు ప్రభు వారు వస్తారా?
ఎంత తగ్గించుకొని దేవుడికి ఎంతగా కృతజ్ఞతలు చెప్పుంటాడో కదా. ఒకసారి ఆలోచించండి. కీర్తనలు మనం చదివేటప్పుడు ఈ ఆలోచన, అదే మాటలు మనం పలకాలనే కదా తండ్రి అవన్నీ రాపించి పెట్టింది. 2000 సంవత్సరాల ముందు రాసిన ఆ పరిశుద్ధ గ్రంథం ఇప్పటికి కూడా మన చేతుల్లో ఉందంటే తండ్రికి 2000 సంవత్సరాల ముందే మన మీద ప్రేమ కలిగి ఉన్నాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత నా బిడ్డలు జన్మిస్తారు. వాళ్ళు ఖచ్చితంగా ఇదిగో నా బిడ్డలు ఎలాగైతే పెరిగారు, ఈ సమస్యలు వాళ్ళకే వస్తాయి, కానీ ఆ సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ప్రార్థన చేయాలి అని ప్రతిదీ కూడా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టాడు. ఎలా కృతజ్ఞత చెప్పాలి తండ్రికి, తగ్గింపు ప్రార్థన ఎలా చేయాలి, దేవునికి ఇష్టమైన వాళ్ళుగా ఎలా బ్రతకాలి, ప్రతిదీ కూడా పరిశుద్ధ గ్రంథంలో తండ్రి మనం పుట్టక ముందు 2000 సంవత్సరాల ముందే రాపించి పెట్టాడు. ఆ గ్రంథాన్ని ఇప్పటికి కూడా మన చేతికి వచ్చేలా చేశాడు. ఎంత ప్రేమ అండి! ఇది సరిపోదా అండి దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి? మరి అంత ప్రేమించిన తండ్రికి, అంత ప్రేమిస్తున్న తండ్రికి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నామా? మనస్ఫూర్తిగా దేవునికి ఇష్టలుగా మనం జీవించాలని ఆశ కలిగి ఉన్నామా? దేవుని మీదే ఆధారపడాలని ఆలోచనతో ఉన్నామా? మనుషుల సహాయం నాకొద్దు, నాకు సహాయం నా తండ్రి దగ్గర నుంచే నాకు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామా? లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనుషుల వైపు చూస్తున్నామా? ఒకసారి ఆలోచించుకోండి. నేను ఏ పాటి వాడినయ్యా, నేను ఎంతటి వాడినయ్యా, నేను ఏ పాటి దాన్నయ్యా, అలా అనుకోవడం మనకి అలవాటైందంటే ఖచ్చితంగా తండ్రి మనం చేసే పనిని ఇంకా ఇంకా ఆశీర్వదిస్తాడు. మనం కలిగి ఉన్న సంపదను కానీ, లేకపోతే మనం కలిగి ఉన్న ఏదైనా సరే దాన్ని ఇంకా ఆశీర్వదిస్తాడు. మనం అడగొద్దు, అడగకుండానే ఊహించలేని మేలులతో తండ్రి మనల్ని అంతగా ఆశీర్వదిస్తాడు. కానీ ఈ ఒక్క మాట మీరు పలకడం ఖచ్చితంగా మీరు అలవాటు చేసుకోండి. మనకన్నా ఎంతో మంది జ్ఞానవంతులు, మనకన్నా ఎంతో మంది బలవంతులు, ఎంతో మంది మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు, ఎంతో మంది దేవుని ప్రేమ తెలుసుకునే అవకాశం లేదు కదా. ఆ మనసు అనేది మరి తండ్రి చిత్తం. కానీ మనకు ఆ అవకాశం ఇచ్చాడు తండ్రి. అంత గొప్ప ధన్యత మనకిచ్చాడు. మనమే పాటేవారమని. అసలు వాళ్ళంత గొప్ప వాళ్ళం కూడా కాదు కదా. అయినా సరే తండ్రి మన మీద దృష్టి పెట్టి, మన మీద జాలిపడి, మనల్ని ప్రేమించి మనకి ఇంత మంచి అవకాశాన్ని తండ్రి, ఇంత గొప్ప ధన్యత ఇచ్చాడు తండ్రి. అందరూ బట్టి తండ్రికి కృతజ్ఞత. నేనే పాటిదాన్నయ్యా, నాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారయ్యా, మంచి పేరు ప్రతిష్టలు కీర్తి సంపాదించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వని ఆ భాగ్యాన్ని నాకు ఇచ్చారయ్యా, నేనే పాటివాడిని, నేనే పాటిదాన్నయ్యా అని మనస్ఫూర్తిగా మీరు ఎంత బిజీగా ఉన్నా, ఇంత ఖాళీ దొరికినా కూడా ఆ మాట పలకండి. ఫోన్ పక్కన పెట్టేసేయండి. మీ తోటి వాళ్ళకు కూడా మీరు చెప్పండి. మనం చేసే పనిని బట్టి తండ్రిని స్తుతించడం, తృప్తి కలిగి ఉండడం, అసలు దేవుని దృష్టిలో మనం ఉండడమే గొప్ప. అసలు అది ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు తండ్రి. మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. ఎంతోమంది ఎన్నో యాక్సిడెంట్లు, ప్రమాదాలని, ఎంత భయంకరమైన విపత్తులు, భూకంపాలు వచ్చి, తుఫాన్లు వచ్చి ఎంతోమంది చనిపోతున్నారు. మనం చూస్తూనే ఉన్నాం కదా. అయినా సరే మనల్ని క్షేమంగా ఉంచడానికి మనకున్న అర్హత ఏంటి? మనం ఏ పాటి వారు? మనం ఎంత? మన బ్రతుకెంత? మన భక్తి ఎంత? ఒక్కసారి ఆలోచించి దేవుని తండ్రి చేసిన కార్యాలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి. మీరు ఉద్యోగానికి వెళ్తే ప్రమోషన్ రావాలంటే ప్రమోషన్ కోసం ప్రార్థన చేయొద్దు. అసలు ఉద్యోగాన్ని ఇచ్చాడు తండ్రి. ఎంతో మంది, కొన్ని వేల మంది, లక్షల మంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తానే ఉన్నారు ఇంకా. కానీ మనకు ఉద్యోగం వచ్చిందంటే దేవుని కృప కదా. మరి అంతమందిలో నన్ను ముందుకు తీసుకెళ్ళడానికి నేనే పాటిదాన్నయ్యా, నేనే పాటివాడిని అని కృతజ్ఞతలు చెప్తున్నారా? ఖచ్చితంగా ఈ మాట పలకడం మీకు ఎప్పుడైతే అలవాటైందో మీ కుటుంబ పరిస్థితి మారిపోయింది. మీ ఉద్యోగంలో మీరు అడగక్కర్లా, మనం ఊహించలేనని మేలులతో ఖచ్చితంగా తండ్రి నింపుతాడు. ఇంత గ్యారంటీగా నేను ఎందుకు చెప్తున్నానంటే, దావీదు గారు ఇదే మాట వాడారు. దావీదు గారు, అయ్యా నేను ఎంతటి వాడిని, నేనే పాటి వాడినయ్యా, ఆ మాట పలికినందుకే దావీదు గారిని అంత ఇష్టపడ్డాడు.
తగ్గింపు తగ్గింపు తగ్గింపుతో ఉండడం, ప్రతిదీ కూడా తండ్రి చేసిన ప్రతి మీరు ప్రతిరోజు దినమునకు 7 మార్లు జ్ఞాపకం చేసుకుని స్తుతించడం. అసలు రాజు అంత ఖాళీ దొరకదు, అయినా సరే దేవుని కోసం ఖాళీ దొరికినా సరే దేవుడికి కోసం ఇంత ఖాళీ దొరికిందంటే అసలు నేనే పాటి పడ్డా, ఇంతమందిని నేను పాలించడానికి నాకేం అర్హత ఉందయ్యా అనుకొని ఉంటాడు కదా దావీదు గారు. కృతజ్ఞతలు చెప్పడం. అందుకే దావీదు గారిని అంతగా ఆశీర్వదించారు. ఆయన బిడ్డలు కూడా ఆశీర్వదించింది అందుకే. ఆ వంశంలో నుంచే యేసు ప్రభు వారు రావడం కూడా అందుకే మీరు బైబిల్ చదివేటప్పుడు ఆ మాట, ఇప్పుడు అంత ఆశీర్వాదాలు వాళ్ళు ఎలా పొందుకున్నారు, ఎలా ప్రార్థన చేశారు, ఎలా మాట్లాడారు, ఎలా కృతజ్ఞతలు చెప్పారు, దేవునికి ఎలా మొరపెట్టారు అని మనం తెలుసుకోవడానికి తండ్రి అవన్నీ పొల్లు పోకుండా రాపించి పెట్టింది అందుకే. కానీ మనం చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం, కానీ మనం కూడా ఆ ప్రకారంగా మన జీవితాన్ని మార్చుకోవట్లా. అందుకే నేను ప్రతిరోజు దేవుని కృపను బట్టి వాక్యం చదవడం కాదు, వాక్యం ధ్యానించడం కాదు, వాక్యం ప్రకారం నడుచుకోండి అని చెప్తుంది. అందుకే ఒక సమస్య వచ్చినప్పుడు అదే సమస్య బైబిల్లో ఎవరికన్నా వచ్చిందా, వస్తే వాళ్ళెలా ప్రార్థన చేశారు, ఎలా జవాబు పొందుకున్నారు, ఎలా జీవించారు, ఎలా తగ్గింపుతో ఉన్నారు, ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నారు, ఎలాంటి ధైర్యం కలిగి ఉన్నారు, దేవుని మీద ఎలా డిపెండ్ అయ్యారు, అవన్నీ మనం తెలుసుకోవడానికి తండ్రి మన కోసం అవన్నీ రాపించి పెట్టాడు. జాగ్రత్తగా చదవండి, ఆ ప్రకారంగా జీవించండి. ఈ మాట మాత్రం మీరు పలకడం ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. తండ్రి కృతజ్ఞతలు చెప్పాలి, తండ్రికి ఇష్టంగా నేను బ్రతకాలి. అసలు ఇంత గొప్ప ధన్యత నాకు ఇవ్వడానికి నేనెంత, నా బ్రతుకెంతో నాకు తెలుసు, నా తండ్రికి తెలుసు. ఇలా మీరు ఆలోచించడం, మాట్లాడడం, ఆ మాటలు పలకడం అలవాటు చేసుకున్నారంటే ఖచ్చితంగా మీరు ఆశీర్వాదాలు, అద్భుతాలు అడగక్కర్లేదు, తండ్రే ఇస్తాడు. కాబట్టి ఆలోచించండి, ఆ మాట అలవాటు చేసుకోండి, బిడ్డలకు కూడా అలవాటు చేయండి. ప్రైజ్ ది లార్డ్.